మనం ఇప్పటి వరకు బ్రహ్మ సంహితలో 36 శ్లోకాలు చూసాం. 37వ శ్లోకం ఇది చాలా పెద్దది, అందుకే దీన్ని 2 భాగాలుగా చెప్పుకుందాం మనం. Recording in progress. 37 ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి తాభిర్యయేవ నిజ రూపతయా కళాభి గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. ఆనందము చిత్ జ్ఞానము మయా పూరితమైన రసము ప్రతిక్షణము భావితాభి ఆ భావములతో కూడినట్టి తాభి వాటి చేత యహ ఎవరు ఏవ నిశ్చయముగా నిజరూపతయ తన నిజరూపముతో కళాభి అతని హ్లాదిని శక్తి యొక్క అంశాంశలతో గోలోక బృందావనమునందు ఏవ నిశ్చయముగా నివసించును అఖిల ఆత్మభూత సమస్త జీవులకును ఆత్మ అయిన వాడు గోవిందుని ఆదిపురుషుని తం అట్టి అహం నేను భజించుచున్నాను. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ ప్రభుపాద. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు తన దివ్యధామమైన గోలోకమునందు తన ప్రతిరూపము చతుషష్ఠి కళలతో కూడిన హ్లాదిని శక్తి అయిన శ్రీరాధతోనూ ఆమె తన శరీర విస్తార స్వరూపిణులు మరియు నిత్య చిన్మయ రస ప్రభావితులైన సఖులతోనూ నివసించుచుండును. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను. ఒకసారి మనం భాష్యంలోకి వెళ్లే ముందు ఈ తాత్పర్యం చూద్దాం. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు తన దివ్యధామమైన గోలోకం నందు తన ప్రతిరూపం, ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఎలా ఉన్నాడు, తన యొక్క దివ్యమైన రూపంతో, అంటే శ్రీకృష్ణుడు త్రిభంగి రూపంతో ఏదైతే ఉందో ఆ విధంగా తన యొక్క ధామంలో, ఇంకా ఎలాంటి కృష్ణుడు సర్వాంతర్యామి అంటే ఆ కృష్ణుడి యొక్క అంశలే ఇక్కడ ఈ సృష్టిలో ప్రతి అణువులో కూడా ఉన్నటువంటి సర్వాంతర్యామి అంశే అయినటువంటి కృష్ణుడు ఎక్కడున్నాడు, గోలోకంలో. ఎలా ఉన్నాడు, చతుషష్ఠి కళలతో కూడిన హ్లాదిని శక్తి అయిన శ్రీరాధతో. అంటే హ్లాదిని శక్తి అంటే ఎవరు, రాధారాణి. ఆవిడికి ఎటువంటి కళలు ఉన్నాయి, 64 కళలు. చతుషష్ఠి, షష్ఠి అంటే 60, చతు అంటే 4. మామూలుగా మనం ఇక్కడ తెలుగులో కూడా చాలామంది తిడుతూ ఉంటారు, అంకమ్మ కళ్ళు, 64 కళ్ళు, ఇట్లా రకరకాలుగా తిడుతూ ఉంటారు. అవన్నీ ఇక్కడి నుంచి వచ్చినవే. ఎవరు, భగవంతుడు. కేవలం రాధకే కాదు, కృష్ణుడికి కూడా ఉన్నాయి ఇవన్నీ గుణాలు. ఇక ఈ లక్షణాలన్నీ రాధా కృష్ణులు, ఇక్కడైతే మనకి కృష్ణుడు రాధలోను, ఇంకా కొద్దిగా వాటిలో దాదాపు కొద్దిగా భక్తుల్లో కూడా ఈ కళలు ఉంటాయి. ఎవరు, శుద్ధ భక్తుల్లో. అంటే పూర్తిగా కాదు, ఈ 64 కళ్ళు సంపూర్ణంగా రాధాకృష్ణుల్లో ఉంటాయి. కానీ మిగతా వాళ్ళలో కూడా 64 ఉన్నా సంపూర్ణంగా ఉండవు. అంటే ఆ కళలు రావు వాళ్ళకి, అన్ని కళలు. కానీ వీళ్ళకి అవన్నీ వస్తాయి. ఆమె ఇంకా ఏమంటున్నారు, ఆమె తన శరీర విస్తార స్వరూపిణులు మరియు నిత్య చిన్మయ రస ప్రభావితులైన సకులు. కాబట్టి రాధారాణి యొక్క విస్తారమైన రూపాలు ఎవరు, ప్రధానమైన అష్టసకులు, ఇంకా ముఖ్యమైన సకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాధారాణి యొక్క ప్రేరణ ద్వారా, శక్తి ద్వారానే వాళ్ళు కూడా పనిచేస్తూ, అంటే ఏం చేస్తుంటారు, ఏ పని, కృష్ణుడు సేవ చేస్తూ కృష్ణుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అట్టి ఆది పురుషుడైన గోవిందుని భజిస్తున్నాను అనేది ఇక్కడ తాత్పర్యం. భాష్యం. భగవానుడు మరియు అతని శక్తి ఒకటే అయినను వారు రాధా మరియు కృష్ణతత్వ రూపములలో ఎల్లప్పుడూ వేరువేరుగా ఉందరు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు అనగానే రాధ, రాధ అనగానే కృష్ణుడు. కాబట్టి ఇద్దరు, భగవంతుడి యొక్క స్త్రీ రూపం అంటే రాధ, భగవంతుడి యొక్క పురుష రూపం అంటే కృష్ణుడు. ఆ విధంగా ఇద్దరు వేరువేరు కాదు. హ్లాదిని శక్తి మరియు చిత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడు. హ్లాదిని శక్తి అంటే రాధారాణి మరియు శ్రీకృష్ణుడు. వీరిరువురిలో అచింత్య గుణ సంపన్నమైనట్టి శృంగార రసం ఉంటుంది. శృంగార రసం ఎవరి మధ్య ఉంటుంది, కృష్ణుడు మరియు రాధ. అదేవిధంగా శృంగార రసం ఇంకెవరిలో ఉంది,
లక్ష్మి నారాయణుడు, అదేవిధంగా సీత రాముడు. ఈ విధంగా భగవంతుడి యొక్క ఏదైతే తన అంతరంగిక శక్తి మరియు తనకి మధ్య శృంగార రసం ఉంటుంది. నేరుగా అంతరంగ శక్తితో సేవలు చేయించుకునేది ఎవరు అంటే అంతరంగ శక్తితో భగవంతుడు కృష్ణుడు. అంటే రాధ ద్వారా కృష్ణుడికి, సీత ద్వారా రాముడికి, మరియు లక్ష్మి ద్వారా నారాయణుడికి ఈ విధంగా సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి. శృంగార రసం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇందులో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే ఈ శృంగార రసం గురించి చెప్తున్నారు. ఇక రాబోయే భాష్యం అంతా కూడా శృంగార రసం గురించి, వాటి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ కాకపోతే కొన్ని పదాలు ఉన్నాయి, ఇవి మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందవలసిన పని లేదు. ఇందులో అంటే శృంగార రసంలో ఆలంబనం అంటే ఆధారం, ఉద్దీపనం అంటే ప్రేరణ. ఆలంబనము ఉద్దీపనము అను రెండు విభావములు ఉండును. ఏంటి విభావములు అంటే అనుభూతి హేతుకము. ఏ అనుభూతి హేతుకము? శృంగార రస అనుభూతి హేతు అంటే కారణం. శృంగార రస అనుభూతికి ఈ రెండు కారణాలు ఏంటి? ఆధారం, రెండోది ప్రేరణ. దాన్ని ఆలంబనం అంటున్నారు, ఉద్దీపనం అంటున్నారు. ఈ ఆలంబనం ఉద్దీపనం అనేది సాంకేతిక పదాలు. ఏంటి? ఈ శృంగార రసానికి సంబంధించినవి. మనకు అర్థం కావడం కోసం దాన్ని ఆలంబనం అంటే ఆధారం అని, ఉద్దీపనం అంటే ప్రేరణ అని. వీటికి కొన్ని ఉదాహరణలు ఎలా అంటే దీన్ని ఆలంబనం, ప్రేరణ. ఉదాహరణకు ప్రేరణ ఏంటి? నెమలి పింఛాన్ని చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఇక్కడ ప్రేరణ ఏంటి? నెమలి పింఛం. అంటే అది ఉద్దీపనం అంటే పెంచుతుంది, కృష్ణుడి పట్ల ఆకర్షణ పెంచుతుంది. ఆలంబనం ఆధారం ఏమిటి? ఆధారం మళ్ళీ కృష్ణుడే. ఇక్కడ ఉంది నెమలి పింఛం ఆధారం కాదు, ఆధారం కృష్ణుడే. కానీ ఇప్పుడు తాత్కాలికంగా ప్రేరణ కలిగిస్తుంది. ఇలా చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు, అవన్నీ ఇక్కడ చెప్పడం లేదు. ఇంకా ఆలంబన విభావము కూడా రెండు విధాలు. మళ్ళీ ఇప్పుడు శృంగార రసానికి రెండు కారణాలైతే ఆలంబనం, ఉద్దీపనం, ఆలంబనం రెండు విధాలు. ఆలంబనం అంటే ఆధారం రెండు, ఒకటి ఆశ్రయ రూపము, రెండు విషయ రూపం. ఆశ్రయము, విషయము. రాధికయు ఆమె సకులు ఆశ్రయ రూపాలు. ఇక్కడ ఈ ఆధారం ఏంటి? ఈ శృంగార రసానికి ఆలంబనం అంటే ఆధారం కాబట్టి దీనికి ఆధారానికి రెండు కారణాలు, రెండు విధాల ఆధారం. ఏంటి? ఆశ్రయం, విషయం. రాధిక ఎవరు? రాధిక మరియు ఆమె సకులు ఏమవుతున్నారు ఇక్కడ? ఆశ్రయం రూపాలంట. అంటే ఈ శృంగార రసం ఎక్కడుంటుంది? రాధిక మరియు సకుల్లో ఉంది శృంగార రసం, ఆశ్రయం. శ్రీకృష్ణుడు స్వయంగా విషయ రూపం. ఇక్కడ ఆశ్రయం, విషయం ఏంటి? ఆలంబన అంటే ఆధారం. శృంగార రసానికి ఆధారం ఆలంబనం అంటే ఆధారం. అది రెండు రకాల ఆశ్రయం, విషయం. అందులో ఒకటి ఆశ్రయం రాధారాణి సకులైతే విషయం కృష్ణుడు. గోలోక స్వామి అయిన శ్రీకృష్ణుడే గోవిందుడు. అయితే ఇది ఇంతవరకు. దీని గురించి ఇప్పుడు ఏంటి, ఇందులో ఎలా వచ్చినాయి ఈ రకాలు, వీటి గురించి ఎక్కువగా కసరత్తు చేసి అర్థం కాలేదని ఆందోళన చెందవలసిన పని లేదు. దీని గురించి ఇంకా బాగా కావాలంటే భక్తి రసామృత సింధువులో ఇంకా ఎక్కువగా వివరించబడి ఉంది. కానీ అది అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు అందరికీ, ఎందుకంటే చాలా లోతైన విషయం ఇది. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా శృంగార రసంలోనే, అంటే కేవలం ఈ శృంగార రసం ఏదైతే మన ఇక్కడ భౌతిక సంసారంలో కూడా కనపడుతుంది, ఈ సినిమాల్లో ఇవన్నీ చూపించేది కూడా అదే. కానీ అది వికృత రూపంలో ఉంది, అంటే తాత్కాలికమైంది అనమాట. అదంతా ఒక భ్రమ. అంటే అసలైన శృంగార రసం ఏదైతే రాధాకృష్ణుల మధ్య భగవంతుడు మరియు భగవంతుడి యొక్క అంతరంగి శక్తి మధ్య ఉన్నదే ఏదైతే ఉందో దాన్నే మనం ఈ సినిమాల్లో ఇవన్నిట్లో బయట కూడా చూస్తూ ఉన్నాం. కానీ దాన్ని మనం అనుసరించట్లేదు, ఇక్కడ అనుకరిస్తున్నాం. కృష్ణుడికి రాధ ఉంది కాబట్టి నాకు ఒక ప్రియురాలు, నారాయణుడికి లక్ష్మీదేవి భార్య ఉంది, నాకు ఒక భార్య. ఈ విధంగా మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి అక్కడ ఏదో మనం అనుభవిస్తున్నాం అని ఒక భ్రమ చెందుతున్నాం, ఆనందాన్ని. శృంగార రసం అనుభవిస్తున్నాం, నా భార్యతోటి నేను సరదాగా తిరుగుతున్నాను, శృంగారాన్ని. ఇవన్నీ కూడా భ్రమ మాత్రమే. ఎందుకని భ్రమ అంటే శాశ్వతంగా ఉండట్లేదు కదా. మనందరం ఇక్కడ ఎటువంటి యవ్వనంలో ఉన్నప్పుడు ఏదో తాత్కాలిక క్షణిక భ్రమిత సుఖాన్ని అనుభవిస్తారు తప్ప ఇక్కడ ఆ యవ్వనం పోయాక మళ్ళీ అదే భార్యాభర్తలు ఏమనిపిస్తారు?
కానీ రాధాకృష్ణులు అలా కాదే, లక్ష్మీనారాయణలు అలా కాదు. వాళ్ళకి ముసలితనం లేదు, నిత్యం యవ్వనం. కాబట్టి అక్కడే నిజమైన శృంగార రసం ఉంది. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. గోలోక స్వామి అయిన శ్రీకృష్ణుడే గోవిందుడు. గోపికలు ఆ రసమునకు ప్రతిరూపములైన ఆశ్రయము. ఏ రసానికి? శృంగార రసానికి ప్రతిరూపమైన ఆశ్రయం ఎవరు? గోపికలు, అంటే రాధారాణితో సహా. శ్రీకృష్ణుడు గోలోకమున వారితో కూడి తన నిత్యలీలలో నిమగ్నై ఉంటాడు. కృష్ణుడు వీళ్ళతో కూడి నిత్యలీలలో ఉంటాడు. నిజరూపతయ అనగా హ్లాదినీ శక్తి ద్వారా ప్రకాశితమైన కళలతో యుక్తమైన అని అర్థం. నిజరూపతయ అంటే హ్లాదినీ శక్తి ద్వారా ప్రకాశితం, అంటే రాధారాణి ద్వారా ఏవైతే కళలు ప్రకాశితం అంటే బహిర్గతం అవుతాయి. రాధారాణి కొన్ని కళలను ప్రదర్శిస్తూ ఉంటుంది, వాటి ద్వారా కృష్ణుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ కళల ద్వారా కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటుంది. ఎవరి ద్వారా? సకుల యొక్క సహకారంతో. సకులు రాధారాణికి సేవ చేస్తే రాధారాణి నాయకురాలుగా ఉండి కృష్ణుడికి సేవ చేస్తూ కృష్ణుడిని రకరకాల ఆటల్లో నిమగ్నం చేస్తూ కృష్ణుడిని ఒక దివ్య భ్రమ గురి చేస్తుంది. దివ్య భ్రమ ఇది. మనం నిజ భ్రమ ఇది, ఏది భౌతికమైనది, భ్రాంతిమయమైనది. అది దివ్యమైనది. అంటే దివ్యమైన అటువంటి భ్రమ అంటే కృష్ణుడు ఒక ప్రియుడుగాను, వీళ్ళందరూ నా ప్రియురాళ్ళుగా, ఆ విధంగా కృష్ణుడు తన యొక్క అంతరంగ శక్తి అయిన రాధారాణి ఆధ్వర్యంలో ఈ లీలల్లో పాల్గొంటాడు. ఎక్కడ? ఆధ్యాత్మిక ప్రపంచం. మరి కృష్ణుడికి తెలియదా రాధారాణి తన శక్తి అని? తెలుసు, కానీ మర్చిపోయినట్లుగానే ఉంటుంది ఆ లీలలో అన్నీ. అంటే రాధ వేరుగా, కృష్ణుడు వేరుగా, నాకేం తెలియదు అన్నట్లుగా కృష్ణుడు అంటే ఇదంతా కూడా కృష్ణుడు నటన అనుకుంటాం. కాదు, రాధారాణి ఆమె యొక్క అంతరంగిక శక్తి కృష్ణుడిపై ప్రభావితం చూపి ఆ విధంగా కృష్ణుని లీలలో పెడుతుంది, లీలలో ఉంచుతుంది. అది కృష్ణుడికి ఆనందం. మళ్ళీ అంటే కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి కృష్ణుడిని భ్రమలో ఉంచడం ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే మనకి అధీనంలో ఉండే శక్తి నా మీద పని ఎలా చేస్తుంది అనేది ఆశ్చర్యకరమైంది కదా. ఎందుకంటే నేను కావాలంటే దాన్ని తీసేస్తాను, కానీ అలా కాదు, తీసేయడు కృష్ణుడు, తీసేయలేడు కూడా. కానీ ఆ శక్తి ఎప్పుడు కూడా కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, కానీ దుఃఖాన్ని లేదా కృష్ణుడి యొక్క ఇచ్చకి వ్యతిరేకంగా పనిచేయదు ఎప్పుడు. ఆ చతుషష్ఠి కళలు ఏమనగా, ఇక ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఏంటి? 64 కళలు ఏమిటి అనేవి ఇక్కడ వరుసగా ఇచ్చారు మొత్తం. 1 గీతం అంటే గాన కళ, అంటే పాటలు పాడడంలో ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఎవరు అంటే అత్యున్నతమైనది రాధారాణి. ఇవన్నీ కూడా రాధారాణి గురించి కళలే చెప్తున్నారు. గాన కళ. 2ది వాద్యం, అంటే సంగీత సాధన పరికరముల వినియోగ కళ, వాయించడం. అది వేణువు, వీణ. ఇప్పుడు ఇవి కాదు, ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే వేణువు, వీణ, తర్వాత కొన్ని రకాల మృదంగాలు, ఇట్లా అక్కడ అన్నీ కూడా సాంప్రదాయబద్ధమైనవి ఉంటాయి. ఇప్పటిలాగా పియానోలు, జైలోఫోన్లని, డ్రమ్ములు, జాంగో బాంగోలు. ఈ జాంగో బాంగోలతో మనోళ్ళు కూడా చేస్తున్నారు కీర్తనలు. అది అసలు చైతన్య మహాప్రభు చూస్తే పగలగొట్టేస్తారు. అది అసలు దాన్ని రానివ్వరు. అదంతా కూడా నిజంగా చెప్పాలంటే జాంగో బొంగోలు అనేవి ఏంటి? ఈ వెస్టర్న్ పాశ్చాత్య దేశంలో ఈ తామసిక రాజసిక కీర్తనలు అవన్నీ. అంటే ఆ శబ్దాలకి తామసిక రాజసిక పైశాచిక ఆనందం కలిగిన వాళ్ళు, పైశాచిక లక్షణాలు కలిగిన వాళ్ళు ఎగురుతూ ఉంటారు జాంగోలతో. అందుకే మనకేంటంటే మనకి మృదంగం ఏంటి, చాలా లీలలు కూడా ఉన్నాయి. కృష్ణుడి యొక్క వేణువే మృదంగం లాగా అయ్యి ఇప్పుడు కీర్తనలో, అంటే కృష్ణుడి నామాన్ని కీర్తించడానికి వచ్చిందని. ప్రధానమైన ఏమిటి వాద్యాలు మనకి కీర్తనలో ఉండవలసిన 2, కరతాళ్ళు లేదా పెద్ద కరతాళ్ళు, లేదా ప్రభుపాద కొడతారు కదా జేగంట అనేది, అది లేదంటే మృదంగాలు. ఇవి ప్రధానమైనవి. ఇంకా ఏం వాడచ్చు అంటే వాడచ్చు కొన్ని. ఏంటది? వీణను వాడచ్చు, వైలిన్లు అవన్నీ, వీణ ముఖ్యంగా, ఎందుకంటే సాంప్రదాయబద్ధమే. ఇంకా ఇది వేణువులు వాడచ్చు, ఇవన్నీ కీర్తనలో వాడచ్చు. కొన్ని సాంప్రదాయబద్ధమే, అవన్నీ వాడచ్చు. 3వది ఏంటి? 3వ కళ నృత్యం. శరీర భంగిమల ద్వారా అభినయించు కళ నృత్యం. శరీరం ద్వారా రకరకాల లీలల్ని వాటిని చేయడం, ఇవన్నీ కూడా నృత్యం చేస్తారు. ఎవరు? రాధారాణి. 4 నాట్యం. నృత్య వాద్యములతో ప్రదర్శించు కళ. ఈ నృత్యం చేస్తూ వాద్యాలు, శబ్దాలు అన్నీ ఉంటాయి కదా. ఇక నాట్యంలో నృత్యం, వాద్యం, నాట్యం చేయడం, నటించడం అంటే నృత్య వాద్యాలతో ప్రదర్శించేది. రకరకాల లీలల్ని వాటిని ప్రదర్శిస్తారు.
5 ఆలేఖ్యము అంటే చిత్రకళ, అంటే బొమ్మలు వేయడం, రకరకాల బొమ్మలు చిత్రీకరించడం ఒక సన్నివేశాన్ని, వీటన్నిటిని కూడా ఇది రాధారాణి ఉన్నాయంటే. విశేష కచ్ఛేద్యము, విశేష కచ్ఛేద్యం అంటే తిలక పత్ర భంగాది రచన, ముఖముపై దేహములపై రంగులతో అలంకరణ. అది దేహం మీద ముఖం మీద పెట్టుకుంటారు కదా కొంతమంది చుక్కలు అక్కడక్కడ, ఈ విధంగా ఒక విశేషంగా అది చూస్తే ఏదో ఒక రకమైన అలంకరణ చేశారు అన్నట్టుగా ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత 7 తండుల కుసుమ బలి వికారములు. తండుల కుసుమ, తండుల అంటే బియ్యం పిండి, కుసుమ అంటే పూలు. బియ్యం పిండితో పూలతో భూత తృప్తి కొరకు పెట్టెడి మురుగులు. మురుగులు, ముగ్గు కాదు మామూలుగా ముగ్గులు అంట, కానీ మురుగులు అంటే ఈ మురుగులు బియ్యంతో పువ్వులతో నైవేద్యంను సిద్ధపరచుట. ఇందులోనే వాటితో ముగ్గులు పెట్టడం, బియ్యంతో పువ్వులతోటి నైవేద్యం కూడా తయారు చేయడం. ఈ బియ్య పూలతోటి భూత తృప్తి కొరకు పెట్టిన ముగ్గుల్లో ఒకనొకటి ఏంటంటే, అంటే ఇప్పుడంటే ముగ్గులు ఏదో రాయితీ ముగ్గు అని అది చేస్తున్నారు, కానీ అసలు ముగ్గు ఇంటి ముందర దేంతో వేయాలి? భూత తృప్తి అంటే ఏంటి? ఇక్కడ చీమలు ఇత్యాదిగా గల కొన్ని జీవులు బియ్యాన్ని రవ్వగా పిండిగా చేసి ముగ్గేస్తే సాయంత్రం కల్లా అవి తినేసి వెళ్ళిపోతాయి. అది ఎవరు? గృహస్థుల ధర్మం అది. ఎందుకని గృహస్థులు కేవలం అన్ని స్వార్థంగా ఉండకుండా ఇతర జీవుల కోసం కూడా వాటిని వాడాలి, వాళ్ళకి వచ్చిన దాన్ని. అందులో సంపద బియ్యం కదా, బియ్యం వాటి ద్వారా వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నారు. బియ్య పిండితో మరియు పూలతో భూతృప్తి కొరకు ముగ్గులు పెట్టాలి. అదేం చేస్తారు? బియ్యంతో ముగ్గేసి దాని మధ్యలో పూలు పెడుతుంటారు కదా, అది. ఆ పూలు కూడా కొన్ని రకాల తుమ్మెదలు లాంటివి వచ్చి ఆ పూలలో కూడా వాలుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా భూత తృప్తి అంటే ఇతర జీవుల కోసం. 8 పుష్పాస్తరణము, పూల పాన్పులను ఆసనములను సిద్ధపరచడం. 8వది ఏంటి? పూల పాన్పులను తయారు చేస్తుంది. ఇవన్నీ ఎవరికి? రాధారాణి తయారు చేస్తుందంట. పూల పాన్పులు తయారు చేయడం అంటే అందులో మళ్ళీ రకరకాలు ఉంటాయి పూల పాన్పులు. ఎందుకంటే రాధారాణి పూల పాన్పు కృష్ణుడి కోసం వెళ్ళవలసిన తయారు ఒకరోజు చేసినట్లుగా రెండో రోజు మళ్ళీ ఉండదు కదా, అలాగా మళ్ళీ ఇంకొక రకం పూలు, వేరే రకంగా వేరే వాసనతోటి వేరే ప్రదేశం, అట్లా అన్ని రకాలుగా అంటే ఏంటి? కృష్ణుడికి రోజు గులాబీ పూలతో వేస్తే ఎలా ఉంటుంది? రోజు గులాబీ పూలు ఏం బాగుంటుంది? అందులో ఒక వైవిధ్యం ఉండాలి కదా, భోగం, ఇంద్రియ భోగం జరగాలంటే మార్పు అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడు ఒకేలాగా ఉంటే అందులో భోగమే ఉండదు. ఇక్కడ భౌతిక సంసారంలో అందరూ ప్రయత్నం చేసేది అదే కదా, స్త్రీలు పురుషుల కలయిక కానీ లేదా తినే ఆహారం కానీ రకరకాలు, ఏదైనా వైవిధ్యం, ఇంకొక రకం మరొక రకం ఏదైనా ఎలా ఉంటుందనేది. కానీ అది ఆధ్యాత్మిక ప్రపంచం నిజంగా జరుగుతుంది. అది అందుకే మనం కూడా అదే ఆశిస్తున్నాం, కారణం అది. కానీ మనం ఆశించడం అనేది వికృతమైన కోరిక, సహజమైనది కాదు ఇది. కాబట్టి విపరీతమైంది, ప్రతిబింబం. కాబట్టి దీనివల్ల మనకు దుఃఖం వస్తుంది. కానీ ఇదే కోరిక కృష్ణుడి కోసం మనం రకరకాలుగా వైవిధ్యంగా చేయడం మొదలు పెడితే ఆనందం వస్తుంది. తర్వాత 9 దశన వసనాంగ రాగము. దశన అంటే దంతాలు, వసనం అంటే వస్త్రాలు. దంతములను వస్త్రములను శుభ్రపరచుటకు, శరీర అలంకరణకు ఉపయుక్తములకు వస్తువులను సిద్ధపరచు. పళ్ళని శుభ్రపరచుకోవడానికి వేప పుల్ల, కానుగ పుల్ల, ఇలా ఉత్తరేణి, ఈ విధంగా రకరకాల పుల్లలు ఉన్నాయి. వాటిని సిద్ధం చేసి చేయడం, దంతాలని శుభ్రపరచుకోవడానికి. ఇంకా అవి చాలా రకాలు ఉంటాయి. తర్వాత వసనాంగం, వసనం అంటే వస్త్రాలని, ఏరియలు వీలివి కాదు, బట్టలు శుభ్రం చేయడానికి కుంకుడుకాయలు, ఇంకా చాలా ఉన్నాయి. సున్నం అని, ఇంకా రకరకాల ఆకులు ఉన్నాయి, బట్టలు శుభ్రం చేసే ఆకులు ఉన్నాయి రకరకాలుగా. అవన్నీ వేసి వాటి ద్వారా కూడా కొన్ని నురగ వస్తాయి, అవన్నీ కలిపేస్తే వాటి ద్వారా బట్టలు ఉతకొచ్చు, పళ్ళను తోముకోవడానికి. వీటన్నిటిని ఉపయుక్తమైన వస్తువులను, శరీర అలంకరణ, మళ్ళీ వీటితో పాటు శరీరాన్ని అలంకరించుకోవడానికి సహజమైనవి చాలా ఉన్నాయి. అవన్నిటిని సిద్ధం చేయడం ఇది ఈ కళ, ఈ రాగము, దశన వసనాంగ రాగం. 10 మణిభూమిక కర్మ అంటే మణులతో బొమ్మలను చేయుట, వేదికలు నిర్మించుట. ఇది మణిభూమిక కర్మ అంట. అంటే మణులు అంటే రకరకాల మణులు మాణిక్యాలు అంటుంటాం కదా. మణుల్లో పచ్చనీలం, ఇంద్రనీలం, ఆ నీలం, ఈ నీలం, ఇది ఆ రాగమేదిక, ఈ గోమేదికం, అశ్వమేదిక, ఈ రకరకాల పేర్లు ఉంటాయి. గోమేదికం అని, ఇట్లా కనక పుష్య రాగం అని,
ఇవన్నీ మణులతోటి బొమ్మలను తయారు చేయడం, అంటే వాటిని ఉపయోగించే బొమ్మలు చేయొచ్చు. ఇంకా వేదికలను తయారు చేయడం వాటిని పెట్టేసి. అంటే ఇవన్నీ రాధారాణి కళలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ సహజమైనవి. ఇప్పుడు ఈ దాదాపు ఇవి మనకి ఏమి తెలియవు. తర్వాత 11వది శయ్య రచన. శయ్య అంటే పడుకోవడానికి ఉపయోగించేది, రచన అంటే తయారు చేయడం. ఋతువులను అనుసరించి పాన్పుల నిర్మాణం, ఇది శయ్య రచన అంటే. ఋతువులను అంటే చలికాలంలో కప్పుకోవాలి, ఎండాకాలంలో కొంచెం అంటే గాలి ఆడే విధంగా శయ్య ఉండాలి, ఎక్కువ గాలి ఉండాలి అక్కడ. ఈ విధంగా వాతావరణానికి తగ్గట్టు. అది వర్షాకాలంలో ఇంకొక విధంగా ఉండాలి, మరి వర్షం పడకూడదు కదా, తడవకుండా ఉండాలి. అది వసంత ఋతువులో ఆకాశాన్ని చూస్తూ రాత్రిపూట వర్షం లేని సమయంలో ఆకాశాన్ని చూస్తూ నిద్రపోవడం, ఆ విధంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు. ఈ విధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, అది శయ్య రచన. ఉదక వాద్యము అంటే జలతరంగిణి. వాద్యం అంటే వాదించడం, అంటే నీటిని వాయించడం ద్వారా శబ్దాలు తయారు చేస్తూ ఒక రకమైన సంగీతాన్ని సృష్టించడం. ఇది మనం దాదాపు ఎక్కడ చూడం ఇది సాధారణ, కానీ అది కూడా కళ. ఉదక ఘాతం అంటే ఉదకం అంటే నీళ్లు, నీటితో ఘాతం అంటే కొట్టడం. వసంతకేళ్ళలో పిచికారులతో నీళ్ళని చిమ్ముట, అది ఉదక ఘాతం. అంటే నీళ్లతోటి అవతల వాళ్ళని కొట్టడం, తాడనం. అలా అని ఓ బాధేసి దెబ్బలు తగిలేటట్లు కాదు అది. అది అది శృంగార రసంలో ఇవన్నీ వీటిలో ఒక ఆటలాగా అన్నమాట. 14 చిత్రయోగములు. పలు రకముల వేషములతో సంచరించుట. చిత్రయోగం అంటే రకరకాల వేషాలు వేసుకొని తిరగడం. ఉంటారు కదా కొంతమంది రకరకాల మనుషులు, అడవి జాతుల్లాగా లేదా కొండ జాతుల్లాగా లేదా సంచార జాతుల్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వేషాలు ఉంటాయి. అవన్నీ వేసుకొని తిరుగుతూ ఉండడం. 15 మాల్యగ్రంథన వికల్పము. చిత్ర విచిత్రములైన పూలమాలను కూర్చుట. మాల్యగ్రంథన వికల్పం అంటే ఎప్పుడు చూడని విధంగా విచిత్రంగా పూలమాలను కూర్చుట, పూలమాలను తయారు చేయడం అనమాట. అంటే మధ్యలో చిన్న చిన్న కర్రల్ని, పుల్లల్ని లేదా ఆకుల్ని వాడి రకరకాలుగా కొంచెం విచిత్రంగా తయారు చేయడం అనమాట పూలమాలలు. 16 శేఖరాపేడ యోజనం అంటే పూలతో కిరీటమును తలకు చుట్టూ అలంకరించు పూల నగిషిని కూర్చుట. శేఖరాపేడ యోజనం అంటే పూలతో కిరీటాన్ని తల చుట్టూ అలంకరించి పూల నగిషీలు అంటే తలకి ఒక కిరీటం లాగా లేదా టోపీ లాగా పూలతో తయారు చేసి మళ్ళీ చుట్టడం, తల అంతా కూడా పూలతో అలంకరించడం, ఇవన్నీ కూడా ఇది శేఖరాపేడ యోజనం. నేపథ్య యోగ అంటే అలంకరణ విధానం. ఇది నేపథ్య యోగం అంటే అలంకరణ విధానం అంటే ఏంటి? ఎక్కడైనా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది, అదంతా ఒక అలంకరణ అంతా కూడా ఒక విధంగా ఆకర్షణీయంగా తయారు చేసే విధానం. 18 కర్ణపాత్ర భంగము అంటే ఏంటిది? కర్ణపాత్ర భంగము ఏనుగు దంతములతోడను శంఖములతోడను చెవులకు, కర్ణ అంటే చెవులకు అలంకారములను కల్పించుకోండి. చెవులకి ఎలాగా ఏనుగు దంతాలతోటి తయారు చేసే వాటిని చెవులకి. అదేవిధంగా శంఖాలు, చిన్న చిన్న శంఖాలు ఉంటాయి సముద్రాల్లో, ఆ శంఖాలని ఒకటి కాదు వరుసగా ఒకదానికొకటి కుట్టేసి శంఖాలని తగిలిస్తారు ఇక్కడ చెవులకి. అవన్నీ అంటే శంఖాలతోటి వీటితోటి చెవులకి దంతాలతోటి, ఏనుగు దంతాన్ని కూడా ఇరగొట్టి ముక్కలు చేసి దాన్ని ఒకదానికొకటి అంటించి తీగల ద్వారా అంటే రాగి ఇత్తడి కుట్టేసి మళ్ళీ అది ఒక అలంకరణగా చేయడం, అవన్నీ చెవులకు తగిలించడం, అది కర్ణపాత్ర భంగం. తర్వాత భూషణ యోజనం అంటే ఆభరణములు పెట్టుకునే విధానం. ఇక ఆభరణాలు అంటే ఒకే ఆభరణం కానీ దాన్ని రకరకాలుగా పెట్టవచ్చు. తల నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ విధంగా రకరకాలుగా అలంకరించే విధానం. 21 ఇంద్రజాలం అంటే చూచెడి వారి కన్నులను భ్రమించే. 19 ఏంటి? 19 సుగంధయుక్తి అంటే అత్తరులు మున్నగు వాణిని చేసేది నేర్పు. ఈ అత్తరు చేయడం కూడా సాధారణమైన కాదు, నిజమైన అంటే సహజమైన అత్తరు అంటే మల్లెపూలతోటి, గులాబీలతోటి, ప్రతి దాంతో కూడా అత్తరు తయారు చేయొచ్చు. అంటే ఆ గులాబీలో ఉన్న వాసనని ఒక రకమైన నూనెల్లోకి లాగేసి ఆ నూనెని మళ్ళీ ఇంకా వేరే నూనెలతో ఇంకా ఎక్కువ కలిపి దాన్ని సుగంధభరితంగా వచ్చే విధంగా అది అత్తరు తయారు చేయడం అనేది కూడా చాలా కష్టం, అంత తేలిక కాదు. తర్వాత భూషణ యోజన ఆభరణాలు పెట్టుకోవడం. 21 ఇంద్రజాలము అంటే చూచెడి వారి కళ్ళను భ్రమింపజేయడం. ఇంద్రజాలం అంటే కనికట్టు విద్య అంటాం కదా, కనికట్టు కళ అంటే ఇదే.
అంటే అక్కడ నిజంగా ఏం జరగదు. మనం చూసేవాళ్ళు అనుకుంటారు ఇదేంటి మాయమైపోయింది, ఇక్కడ లేదే, అరే ఎలా పోయింది, కానీ నిజానికి అక్కడ జరగదు. అలా భ్రమింపజేయడం అనమాట, అదే ఇంద్రజాలం. తర్వాత కౌచుమార యోగం అంటే చక్కని సరస కళ, శుభగంకరణము. చక్కని కౌచుమార యోగం అంటే సరస కళ అంటే స్త్రీ పురుషుల మధ్య సరసం చేయడానికి ఒక రకంగా మాట్లాడడం, హావభావాలు చేసి వాళ్ళని కవ్వించడం, ఈ విధంగా మోహింపజేయడం శృంగారంలో. ఇది హస్తలాఘవము, చేతిలోని వస్తువులను అదృశ్యం. హస్తలాఘవం, హస్తం అంటే చెయ్యి, చేతిలోని వస్తువులు అంటే మనం ఏం లేదు, కేవలం చేతుల్లోనే చూస్తారు వాళ్ళు. చేతిలో ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ ఏం కనపడదు, మళ్ళీ కనపడుతుంది. అంటే చేతిలోని వస్తువులను అదృశ్యం చేయడం అన్నమాట. చిత్రశాఖ పూప భక్ష్య వికార క్రియ ఏంటది? పలు రకముల పిండి వంటలను సిద్ధపరచుట. ఇది చిత్రశాఖ పూప భక్ష్య వికార క్రియ అంటారు దీన్ని. మనం ఏమంటాం? పిండి వంటలు తయారు చేయడం. ఇది చిత్ర శాకాహారం అంటే శాకాహారం అంటే రకరకాల శాఖలు అంటే కొమ్మలని కూడా అర్థం ఉంది. పూప భక్ష్యం అంటే పిండి, పూప అంటే పిండి, భక్ష్యం అంటే తినేవి. కాబట్టి ఇవన్నీ కూడా పిండి వంటలు తయారు చేసే కళ అంట. అంటే రాధారాణికి చాలా పిండి వంటలు కలవచ్చు, అంటే ఎన్ని వందలు రకాలు. అంటే ఇంకా చెప్పాలంటే రాధారాణి ఒకరోజు వండింది ఇంకో రోజు వండదట. అంటే అలాగే మళ్ళీ ఉండదు, ఇంకా ఆ రుచి మళ్ళీ రాదు, ఇంకా మళ్ళీ ఇంకో రోజు ఇంకో రుచి వస్తుంది. అదే పదార్థం, మళ్ళీ కూర అదే ఉండొచ్చు, కానీ రుచి వేరే విధంగా ఉంటుంది. ఎందుకని? అందులో కలిపే పదార్థాలు ఉంటాయి కదా, 4-5 రకాలు వేరే కలుపుతామా? కూర ముక్కలు అవే ఉంటాయి, వంకాయ ముక్కలే ఉండొచ్చు, కానీ వేరే కలిపేవి మారిపోతాయి, రుచి మారిపోతుంది. ఆ విధంగా తయారు చేయొచ్చు. 25 పానక రస రాగ సవయోజనము అంటే పానకములను, మద్యములను, అశవములను సిద్ధము చేయటం. పానక రస రాగాశవ. ఇది పానక రసం, పానకం రకరకాల రసాలు అంటే మద్యం, రాగం రసరాగం, ఇది రసరాగం. రాగాశవ అంటే అశవాలు, పానకం, మద్యం, అశవం. అంటే ఈ మద్యం ఏంటి మరి? మనం తాగే మద్యం మత్తు పదార్థం కదా, తాగకూడదు కదా అంటే కాదు. ఆధ్యాత్మికంగా అంటే నిజంగా మనం తాగగలిగేది, మనకి చెడు చేయింది, భ్రమకు గురి చేయకుండా ఉండేటువంటి మద్యం ఉంటుంది అక్కడ. అది తాగడం వల్ల ఆనందం వస్తుంది, ఇంకా శక్తి వస్తుంది తప్ప భ్రమకు గురి అవ్వడం, మత్తు వచ్చి కోల్పోవడం, ఏమి తెలియకుండా పోవడం ఇక్కడలాగా జరగదు అది. మరి అశవాలు అంటే ఏమిటి? ఇది ఆయుర్వేదంలో ఉంటుంది. ఏంటి? అశ్వగంధాశవం, ద్రాక్షాశవం అని, అరిష్టాశవం అని, రకరకాల బాలాశవం, బాలారిష్టం అని, అరిష్ట అశవం అని ఆయుర్వేదంలో చేస్తారు. అంటే బెల్లాన్ని వాటిని ఉడకబెట్టి మీద కొన్ని మూలికల్ని, ఆకుల్ని తయారు చేసి, లేదా ద్రాక్షాశవం అంటే ద్రాక్షాలని వాటిని చేసి అశవాలు తయారు చేస్తారు. వాటిని రకరకాల రోగాలకి వాడుతూ ఉంటారు. రోగం లేకపోయినా అది తాగినా కూడా శరీరంలో శక్తి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. రకరకాల మనకి శరీరంలో ఇంద్రియాలకు శక్తిని ఇస్తూ ఉంటాయి. అవన్నీ అశవాలను కూడా తయారు చేయడం. తర్వాత 26 సూచి వాయ కర్మాదులు. సూచి అంటే ఏంటి? దాని నుంచే మనకి పదం సూది అని వచ్చింది. సూచి అంటే సూది అంటే కుట్టడం, వాయ అంటే నేయడం. సూచి వాయ కర్మాదులు అంటే బట్టలను కుట్టడం, నేయడం. అంటే రకరకాల బట్టలను కుట్టడం, వాటిని నేసి కుట్టడం, ఇవన్నీ సూచివాయ కర్మాదులు. 27 సూత్ర క్రీడ. సూత్రం అంటే దారం. దారములను ముక్కలుగా చేసి కాల్చి మరలా మామూలుగా చేయడం. దారాలను ముక్కలు చేయడం, కాల్చేయడం, అది బూడిదైపోయినట్టు మళ్ళీ మామూలుగా దారంలాగా చేయడం. అంటే ఇదంతా ఎలాగంటే ఇంద్రజాలం, కనికట్టు. నిజానికి అది కాలిపోయింది, కానీ ఇంకొక దారం మళ్ళీ అదే దాన్ని అంతే తీసుకొచ్చి అక్కడే పెట్టేసి మళ్ళీ ఇక్కడే ఉన్నట్టుగా భ్రమకు గురి చేస్తారు. అది ఎక్కడ పెడతారు మనకు తెలియదు అదంతా. తర్వాత వీణ డమరుక వాద్యములు అంటే వీణ డమరుకం. ప్రత్యేకించి ఈ 2 వాద్యాల గురించి ఇచ్చారు. వీణ వాయించుట, డమరుకను మ్రోగించడం. అంటే ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ దాని అర్థం వాటితో రకరకాల శబ్దాలు, రకరకాల అంటే చాలా వైవిధ్యం ఉంది అందులో అని వాటిని వాడడంలో. 29 ప్రహేళిక అంటే సామాన్యార్థము మాత్రము పై కనబడినట్లు, గంభీరార్థము గర్భితమగినట్లు కవిత్వం చెప్పడం. అంటే సామాన్యార్థం మాత్రమే పైకి కనపడుతుంది. ఒకటి చెప్తే మీ వాళ్ళు ఇక్కడ లేరని ఏదో అంటే, ఇక్కడ లేరు అంటే ఇక్కడ ప్రస్తుతం కనపడలేదని ఒక అర్థం.
ఇక్కడ లేరంటే అసలు బహుశా వాళ్ళు చనిపోయి కూడా ఉండొచ్చు, గంభీరమైన అర్థం. అసలు లేరు, మీ వాళ్ళు పోయారు అంటే, మీ వాళ్ళు పోయారుగా అంటే అసలు పూర్తిగా పోయారా, అసలు లేకుండానే ఎక్కడికో వెళ్ళారా? ఈ విధంగా ఏంటంటే పైకి ఒక అర్థం, అంతర్గతంగా ఒక అర్థం ఉంటుంది. ఆ విధంగా చెప్పడం ఏదైతే ఉందో అది ప్రహేళిక అంటున్నారు. 29 ప్రతిమాల. ఇది ఆ అని ఉంది, అప్రతిమాల అయి ఉంటుంది. ఆ అనేది ఇందులో డాట్ పెట్టారు. అప్రతిమాల అంటే కట్టుపద్యములను చెప్పుట, కట్టుపద్యాలు అంటే అప్పటికప్పుడు పద్యాలను తయారు చేసి చెప్పేయడం. 30 దుర్వాచక యోగం అంటే విలాసము కొరకు క్లిష్ట రచనలను చదువుట. దుర్వాచక యోగం అంటే విలాసం కోసం క్లిష్ట రచనలు, అంటే మామూలుగా అర్థమయ్యే కాదు, దాన్ని తిప్పి తిప్పి, అదే మనం అంటాం కదా ముక్కు ఎక్కడంటే ఇలా కాకుండా దాన్ని తిప్పి చూపించి, అదే విధంగా రచనల్లో చిన్న విషయాన్ని దాన్ని చాలా కష్టంగా చెప్తారు. చింతగా అదంతా చదివితే వచ్చేది ఏంటి అంటే వాడు అన్నం తింటున్నాడు అని. అన్నం తినడానికి దానికి ఏంటంటే పెద్ద వాక్యం ఉంటుంది. ఎక్కడో వండింది ఏదో తింటున్నట్టే, వండిన పదార్థాలు వేసుకొని ఒక ఈ సమయంలో అదేదో చేస్తున్నాడు అంటే చివరికి ఏం లేదు, అన్నం తింటున్నాడని అర్థం దాన్ని. కానీ దాన్ని ఏంటంటే వాడు ఎలాగా రాస్తారు, చాలా కష్టంగా ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనకి పూర్తిగా అర్థం చేసుకుంటే ఏముండదు అక్కడ. పుస్తక వాచనము అంటే అర్థవంతముగా చదివి నేర్పు. ఇది చాలామందికి రాదు కూడా. మనం కూడా పుస్తక వాచనం అంటే పుస్తకాన్ని చదవడం, పుస్తక పఠనం అంటే అర్థవంతంగా చదివి నేర్పు. అంటే మరి చాలామంది చదువుతారు ఏమని, పుస్తక వాచనం అర్థవంతంగా చదివి నేర్పు. ఈయన చదివింది అక్కడ ఉన్నదే, వేరేం చదవలేదు. కాబట్టి అర్థవంతముగా చదివే నేర్పు అని చదవడం వలన మనకు ఒక అర్థం వస్తుంది. కానీ అర్థవంతంగా చదివే నేర్పు తెలియట్లేదు. అట్లా అంటే పుస్తకాన్ని చదవడం కూడా ఒక కళ అన్నమాట, అర్థవంతంగా చదవడం అనేది. 32 నాటిక ఆఖ్యాయిక ప్రదర్శనము అంటే లఘు నాటకములను కథలను ప్రదర్శించుట. మనం లఘు నాటకాలని, చిన్న చిన్న కథల్ని లఘు నాటకాలుగా ప్రదర్శించి, ఇదంతా ఎవరికి ఉంది, రాధారాణికి ఉంది. పుస్తకాలు చదవడం ఇవన్నీ అన్నీ. మరి కృష్ణుడు యొక్క అంతరంగిక శక్తి ఆవిడ, మామూలుగా సాధారణమైన వ్యక్తి కాదు కదా. 33 కావ్య సమస్యాపూరణము పద్యములతో సమస్యలను పూరించుట. సమస్యాపూరణం అంటే ఏం లేదు, మనం ఎవరైనా ఒక వ్యక్తి ఇదిగో మా కళాశాల గురించో, లేదా మా సంస్థ గురించో, లేదా మా ఇంటి గురించి, మా వంశం గురించి 2 పదాలు ఇస్తాను, మా వంశంలో ఇవి ఉన్నాయి, మీరు ఒక పద్యం చెప్పండి అంటే వెంటనే వాళ్ళు పద్యం చెప్పేస్తారు. ఆ రెండింటితో కలిపి వాళ్ళని గొప్పగా చెప్తూ ఒక పద్యాన్ని, కావ్య సమస్య పూరణం. 34 పట్టిక వేత్ర బాణ వికల్పనము అంటే వీటికి పట్టిక వేత్ర బాణ అంటే 3 ఏంటో ఇక్కడ ఉన్నాయి. డాలు, వేత్రములు, బాణములు. వేత్రములు అంటే మనకు తెలియదు, అదొక రకమైన వస్తువులు. అవి ఏ వస్తువులు అనేది మనకు తెలియదు. వేత్ర బాణములు అంటే మనకు తెలుసు, బాణములను సిద్ధపరచుట. డాలుని డాల్ అంటారు కదా, డాలు, కత్తి, డాలు. కత్తి డాల్ అంటే తెలుసా? డాల్ అంటే ఏం లేదు, ఎడం చేతిలో పట్టుకుంటారు వాళ్ళు, కత్తి ఒక చేతిలో ఉంటుంది. డాల్ అంటే ఒక ఎడం చేతిలో అవతల వాళ్ళు కత్తి తీసుకొని మన మీదకి వచ్చినప్పుడు అది అడ్డం పెడితే దానికి తగులుతుంది, కానీ మనకేం కాదు అది. కాబట్టి బాణము ఇవన్నీ కూడా ఆయుధాలు కనుక ఈ వేత్రం అనేది కూడా యుద్ధానికి, ఒక పోరాడడానికి ఉపయోగపడేదో వస్తువు అయి ఉంటుంది. 35 తర్కు కర్మ అంటే నూలు వడుకుట. తర్కు కర్మ, అది తర్కు కర్మ అంటే నూలు వడకడం, నూలు వస్త్రాలు తయారు చేయడం, నూలు వడికి దారాలని తర్వాత బట్టలను తయారు చేయడం, అది కూడా అంత తేలికైన విషయం కాదు. 36 తక్షణము అంటే వడ్రంగము. వడ్రంగం అంటే మనకు తెలుసు ఏంటి, వడ్రంగం అంటే చెక్కతోటి రకరకాల వస్తువుల్ని, కూర్చునే వాటిని, రకరకాల వస్తువుల్ని వదిలే తయారు చేయడం. 37 వాస్తు విద్య. ఈ వాస్తు అనేది మన అందరికీ తెలిసిందే. వాస్తు విద్య ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి, ఏ గది ఎక్కడ ఉండాలి, గృహాది నిర్మాణ శాస్త్రం, వాస్తు విద్య కూడా తెలుసు. తర్వాత 38 రౌప్య రత్న పరీక్ష అంటే రజరత్నములను పరీక్షించుట. అంటే ఈ రత్నాలను రకరకాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాటిలో నాణ్యతని గుర్తించడం, పరీక్షించడం. అంటే
ఇది మేలు రకమా, ఇది ఏ రకం, ఇది మంచిదా, ఏది మంచిది, ఏది దృఢమైంది అనేది నిర్ణయించడం. 39 ధాతువాదము అంటే కమ్మరము లోహపు పని, కమ్మరి పని, లోహపు పని. ధాతువాదం అంటే ధాతువులు అంటే ఇనుము, తర్వాత రాగి, వెండి, తర్వాత ఇరిడియం రకరకాలు ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నాయి. ఇవి కొత్తగా తయారైనవి కాదు, అవన్నీ ఉన్నాయి. కానీ వాటికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం, పని ఇంకా పని కూడా చేయడం, వాటిని ఉపయోగించి వస్తువులు తయారు చేయడం. 40 మణిరాగ జ్ఞానము. మణిరాగ జ్ఞానం అంటే మణుల నాణ్యతను గుర్తించడం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాటి యొక్క నాణ్యతను గుర్తించడం. ఇది ముందర వాటితోటి లోహాలతోటి పనిచేయడం. అది ముందర 39. 40 ఆకర జ్ఞానం అంటే ఖనిజ సంపదను కూర్చిన జ్ఞానం. ఇప్పుడు వచ్చింది ధాతువాదం ఏదైతే ఉందో, లోహాలు అంటే ఖనిజాలు ద్వారా రకరకాల లోహాలు ఎన్ని వస్తువులు లోపల దొరుకుతాయి, మాంగనీస్ అని, ఇదని అదని, వాటికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండడం ఆకర జ్ఞానం అంటే. 42 వృక్షాయుర్వేద వైద్యం. ఏం లేదు దీనికి, ఆయుర్వేదం అది కూడా వృక్షాయుర్వేదం మళ్ళీ వేరు. తర్వాత భస్మాయుర్వేదం అంటే భస్మాలు కాల్చిన ద్వారా, వృక్షం అంటే ఆకుల ద్వారా, రకరకాల రసాయన ఆయుర్వేదం అంటే రసాలు, రకరకాల రసాలు, అశవాలు, ఇవన్నీ కూడా. ఈ విధంగా ఆయుర్వేదంలో కూడా మళ్ళీ శాఖలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వృక్షాయుర్వేదం అంటే మూలికా వైద్యం అంటే చెట్లతోటి, ఆకులు, చెట్లు, బెరడులతోటి వైద్యం చేయడం. 43 మేష కుక్కుటాలావక యుద్ధ విధి. మేషం అంటే ఏంటి, పొటేలు, గొర్రె అంటాం కదా అది. కుక్కుటం అంటే కోడిపుంజు. కాబట్టి మేష కుక్కుటాలావక యుద్ధ విధి అంటే ఇంకా పిట్టలు, లావక అంటే పిట్టలు వాటితోటి అంటే ఇప్పుడు కృష్ణుడికి ఒక పెట్ట ఉంటుంది, రాధారాణి దగ్గర ఒక పెట్ట, వాటి రెండింటిని కూడా పోటీ పెట్టడం. ఆ రెండు కొట్టుకుంటాయి. నా పెట్ట అంటే ఇది నా పెట్ట. మనం కూడా చూస్తాం కదా, మనకు సంక్రాంతిలో కోడిపుంజులతోటి, ఇగో ఇక్కడ కోడిపుంజులు ఇచ్చారు, పొట్టేళ్ళను కూడా మళ్ళీ వేస్తుంటారు. వాటిని అవి కూడా ఒకటి గుద్దుకుంటుంటాయి వచ్చి, నాది బాగుందంటే నాది బాగుంది. ఈ విధంగా వాటి ద్వారా పందాలు ఆడుకోవడం. సుఖ శారిక ప్రలాపవనములు. సుఖ అంటే ఏంటి, చిలుక. శారిక అంటే గోరింక, అదే గోరువంక అంటారు. కాబట్టి చిలుకలను, గోరువంకలను ఏం చేయడం, ప్రలాపం అంటే మాట్లాడించడం, మాటలు నేర్పడం వాటికి, అదొక విద్య అంట. మరి అది మనకేమవచ్చు, మనకి అది రాదు వాళ్ళకి. తర్వాత 45 ఉత్సాదనము. కానీ ఇప్పుడు కూడా కొన్నిటికి పక్షులు, కొంతమంది అక్కడక్కడ మనం చూడొచ్చు, పక్షులు కాబట్టి జంతువులకి ఏదో 1-2 పదాలు లేదా కొన్ని శబ్దాలు చేయడం నేర్పిస్తారు. అది అంత తేలికైన విషయం కాదు. వీడు చాలాసార్లు అంటే కానీ అది అందది. అది అనడానికి ప్రయత్నం చేయాలంటే అసలు వాడు మొదట ఆ జంతువుకి తెలియదు, నేను అనడానికి నాకు చెప్తున్నాడు అని తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది దానికి. తర్వాత అది ప్రయత్నం చేయడం మొదలుపెట్టినాక రావడానికి ఎన్ని రోజులు ఎవరికి తెలియదు అది. ఉత్సాదనం అంటే సుగంధ ద్రవ్యములతో నలుగు పెట్టుట, చికిత్స చేయుట. కాబట్టి సుగంధ ద్రవ్యాలతో రోగాలను ఏం చేయొచ్చు, శరీరం మర్దన చేసి ఆరోగ్యవంతంగా ఉండడానికి శరీరానికి నలుగు పెట్టవచ్చు. 46 కేశమార్జన కౌశలము. కేశాలంకరణ కళ. ఇంకా చెప్పాలంటే కేశాలంకరణ మాత్రమే కాదు, మార్జనం అంటే శుభ్రపరచడం. అంటే జుట్టును శుభ్రపరచడానికి రకరకాల సుగంధ ద్రవ్యాలు, నూనెలు వాడుతూ ఉంటారు, జుట్టు రాలకుండా. ఈ విధంగా అన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఒక కళ. 47 అక్షర ముష్టికా కథనం. అంటే అక్షర సంకేతములతో, వేళ్ల సైగలతో మాట్లాడటం. అక్షరాలని ఈ 2 వేళ్ళని ఇట్లాగా అట్లాగా రకరకాలుగా ఈ అక్షరాలని తెలియజేసే విధానం అన్నమాట ఇది కథనం. తర్వాత మ్లేచ్ఛిత కుతర్క వికల్పము. అంటే సాధు శబ్దములను అక్షర వ్యత్యయం చేసి అసాధువు అని భ్రమింపజేయడం. అంటే ఒక సాధు శబ్దం అంటే మంచి శబ్దాన్ని తీసుకొని అక్షరాలను కొన్ని మార్చేసి, వ్యత్యయం చేయడం అంటే మార్చేసి, అది ఏదో పిచ్చి పదం లాగా నిన్ను, అంటే వాడు వీడిని మంచిగా మాట్లాడిస్తే మనం ఏం చెప్తాం, వాడు నిన్ను తిడుతున్నాడని మార్చాలి, అందులో ఒక అక్షరాన్ని మార్చేసి, ఆ విధంగా చేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేయడం అనమాట. ఇది ఒక కళ. 49 దేశ భాషా జ్ఞానము. దేశ భాషా జ్ఞానం అంటే బహుదేశ భాషలను, అంటే రకరకాల భాషలు. ఇప్పుడు మనం చూడొచ్చు భారతదేశంలో చాలా సులభమైంది. అంటే ఒకడికి తమిళం వస్తుంది, తెలుగు వస్తుంది, లేదా వాడికి హిందీ వస్తుంది, ఒరియా వస్తుంది, ఇట్లా రకరకాలుగా ఎక్కువ భాషలు వచ్చి ఉండడం. పుష్పశాటిక నిర్మిత జ్ఞానం అంటే పూలతో రథాలను, పల్లకీలను నిర్మించుట. శుభాశుభ శకునములను తెలిసి ఉండుట. పూలతోటి రథాలని, పల్లకీలను చేయడం శుభ శకునాలు. ఎందుకని పూలు రథాలకి వాటికి సంబంధం ఉంది. ఈ రథాలు బయలుదేరేటప్పుడు మంచి సమయంలో ఈ రథాలు, పల్లకీలని బయలుదేరాలి అంటారు.
కాబట్టి ఆ శుభాశుభ శకునాలు కూడా వాళ్ళు గుర్తుపట్టారు. అంటే పిల్లి రావడం ఇట్లాంటివి, లేదా పక్షులు రావడం, లేదా ఒక ఏదో ఎదురు రావడం, ఒక వ్యక్తి కుండతో ఎదురు రావడం, ఇవన్నీ శకునాలు కూడా తెలిసి ఉండడం అనమాట. 51 యంత్ర మాతృక అంటే యంత్ర నిర్మాణం, అంటే రకరకాల యంత్రాలు అప్పటికప్పుడు వాళ్ళు తయారు చేస్తుంటారు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా సహజమైనవి యంత్రాలు, అంటే మన కారులు ఇట్లాంటివి ఏం కాదు, సహజమైన వస్తువుల ద్వారా ఇవి తయారు చేస్తారు. 52 ధారణ మాతృక అంటే తాయెత్తుల ప్రయోగ కౌశలం, రకరకాల తాయెత్తులు తయారు చేయడం. తాయెత్తుల్లో కూడా లోపల ఉంటుంది, ఎందుకని లోపల పెట్టే వస్తువు ఆ వ్యక్తికి కొన్ని రకాలైన లక్షణాలను ఇస్తుంది, ఆ వ్యక్తి దగ్గరికి కొందరు రానివ్వకుండా చేస్తుంది. ఇవన్నీ తాయెత్తుల్లో లక్షణాలు ఉంటాయి. తాయెత్తు అంటే లోపల ఊరికి ఏదో కట్టి ఉండదు, అక్కడ దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, దానివల్ల కొంచెం సుగంధం రావడం, వాసన రావడం, ఆ వాసనకి కొందరు దూరంగా వెళ్ళిపోతారు ఆ లోపల, కానీ వాడికి రాదు, అది అవతల వాళ్ళకి వస్తుంటుంది తాయెత్తు లోపల ఉన్న వస్తువు యొక్క వాసన అదంతా. ఇవన్నీ కూడా తాయెత్తులు ప్రయోగ కళ కూడా ఉంటుంది. 53 సంవాచ్యము అంటే సంభాషణ కౌశలం, అంటే మాట్లాడే విధానం. అంటే కొంతమందితో మాట్లాడుతున్నంతసేపు చాలా ఉత్సాహంగా ఉంటుంది, అంటే ఇప్పుడు తెలియనివి చెప్పడం లేదా తెలుసుకోవడం, ఉత్సాహంగా మాట్లాడడం సంభాషణ కళ అది. కొంతమందితో మాట్లాడి చిరాకు వచ్చేస్తుంది, ఏంటి ఎప్పుడు ఇదేనా, ఇంకా అదే చెప్తూ ఉంటా చెప్పింది. కాబట్టి అది కూడా కళ అన్నమాట. మానసి కావ్య క్రియ అంటే మానసిక కావ్య నిర్మాణ కళ, అంటే మనసులోనే మానసికంగా కావ్య నిర్మాణం చేయడం, అంటే ఇలా ఉండాలి, దీని తర్వాత ఇది ఇలా ఒక కావ్యాన్ని రాయాలని ఒక అవగాహన కలిగి ఉండి దాన్ని తెలుసుకుండడం. క్రియా వికల్పము అంటే కావ్యాలంకార క్రియా జ్ఞానము ఔషధ నిర్మాణ కౌశలత, అంటే ఇది క్రియా వికల్పం. కావ్యాలంకారం అంటే కావ్యం ద్వారా కావ్యంలో అలంకారాలని వాడడం, అదేవిధంగా ఔషధాన్ని తయారు చేయడం ఔషధ నిర్మాణ కౌశలత, ఇవన్నీ కూడా క్రియా వికల్పం అంటున్నారు. ఇది ఒక కళ. 56 చలితక యోగము అంటే మందిర నిర్మాణం. చలితక యోగం అంటే గుళ్ళను కట్టడం, రకరకాల గుళ్ళు. 57 అభిధాన కోశ ఛందోజ్ఞానం అంటే నిఘంటువుల ఛందో గ్రంథముల పరిజ్ఞానం, నిఘంటువుని ఛందో గ్రంథాలని తెలుసుకొని ఉండడం. 60 ఆకర్ష క్రీడ అయస్కాంతముతో కానీ పాచికలతో కానీ ఆడుట ఎందుకు కౌశలం. ఆకర్ష క్రీడ అంటే ఆకర్షించడం, ఆకర్ష క్రీడ అయస్కాంతం లేదా పాచికల ద్వారా జోదం లాంటిది ఇది కూడా ఆడుట. 61 బాలక క్రీడానకము అంటే బాలుర క్రీడల బొమ్మలను ఉపయోగించడం, చిన్నపిల్లలు వాడే బొమ్మల్ని ఉపయోగించడం పెద్దవాళ్ళు కూడా వాడి దాని ద్వారా కొన్ని సంకేతాలు లేదా వస్తువులు ఇవ్వడం లాంటివి ఇవన్నీ కూడా చేయడం. 62 వైనాయికీ విద్య అంటే క్రమశిక్షణను నడుపుటలో నేర్పు, అంటే ఒక గొప్ప నాయకుడిగా నాయకి అంటే ఇక్కడ స్త్రీ నాయకిగా ఉండడం, అంటే రాధారాణి గొప్ప నాయకిగా ఉంది కదా, వాళ్ళందరినీ మరి తన కింద ఉంచుకొని అందరూ చెప్పింది చేసినట్టు చేయడం, అందులో నేర్పు. 63 వైజయికీ విద్య అంటే విజయ ప్రాప్తి ఎందు, అంటే తమ పక్షం వాళ్ళు ఎప్పుడు రాధా కృష్ణుడి పైన గెలవడానికి ఏదైనా యుద్ధంలో కానీ అంటే రకరకాల వాగ్వాదం కానీ ఆటల్లో కానీ గెలవడానికి ఏదైతే నేర్పు కావాలో అది కలిగి ఉంటాం. 64 వైతాళికీ విద్య అంటే సంగీతము ద్వారా ప్రభువులను మేల్కొల్పుటందు నేర్పు, సంగీతం ద్వారా ప్రభువుని అంటే ఎవరు రాధారాణి ఉదయం కృష్ణుని నిద్రపోతున్నప్పుడు సంగీతం వాయిస్తూ కృష్ణుని మేల్కొల్పడం, లేదా మిగతా సకులకి చెప్పి వాళ్ళు రాధారాణి సకులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అందులో దాన్ని ఏమంటున్నారు వైతాళికీ విద్య. మొత్తం ఇవన్నీ 64 వచ్చినాయి. ఈ సమస్త కళలు రస ప్రకరణ రూపంలో గోలోకం నందు నిత్యం ప్రదర్శితమవును. ఇవన్నీ కూడా గోలోకంలో ప్రదర్శితం అవుతూ ఉంటాయి. భౌతిక జగత్తునందు చిచ్చక్తి యోగమాయ ద్వారా బ్రజలీలలో కూడా అందముగా ప్రదర్శనం. కాబట్టి కృష్ణుడు ఇక్కడ బ్రజలీలలో భూమి మీద వచ్చినప్పుడు కూడా ఇవి ప్రదర్శితం అవుతూ ఉంటాయి. కనుకనే శ్రీల రూప గోస్వామి సదానంతై సంతాహ అని లఘుభాగవతామృతంలో 5:436 నుంచి 40 వరకు ఇక్కడ వీటి గురించి రాశారు. ఏంటి ఈ యొక్క లీలల గురించి, ఎలాగ ఈ కళలన్నీ కూడా ఉపయోగించి లీలలు ప్రదర్శితం అవుతాయని. తాహ అనగా శ్రీకృష్ణుడు గోలోకం నందు తన అనంతమైన నిత్యలీలను ప్రకటించు శోభిల్లుచుండు. కృష్ణుడు ఈ విధంగా అనంతమైన లీలను ప్రకటిస్తూ ఉంటాడు. కొన్ని మార్లు ఈ లీలలు భౌతిక ధారాతలం నందు కూడా ప్రకటితమవు, కానీ కొన్నిసార్లు ఇక్కడ భూమి మీద కూడా అంటే ఇక్కడ బృందావనంలో కూడా ప్రదర్శితం అవుతూ ఉంటాయి. దేవాదేవుడైన శ్రీహరి తన సమస్త ఉపకరణలతో కూడా అవతార లీలలను చేయుచుండు. తన యొక్క అనేకమైన ఉపకరణాలు ఉంటాయి, వస్తువులన్నిటి ద్వారా ఈ అవతారాది లీలలు చేస్తూ ఉంటాడు. దివ్య లీలా శక్తి శ్రీకృష్ణుని
సంకల్పానుసారముగా ఆయన పార్షదుల హృదయములందు ఉపయుక్తములకు చిన్మయ భావములను నింపును. కాబట్టి ఈ అంతరంగ శక్తి ఈ విధంగా చిన్మయ భావాలంటే దివ్యమైన ఆనందంతో కూడిన భావాలను నింపుతూ ఉంటుంది. భౌతిక ధారాతలమునందు గోచరించు లీలలన్నీను ఆయనచే ప్రకటింపబడినవి. భౌతిక ధారాతలంలో ఏదైతే ఉన్నాయో ఇక్కడ గోచరిస్తున్న లీలలు, భూమి మీద చేస్తున్న అన్నీ కూడా కృష్ణుడి ద్వారా ప్రకటితం అవుతున్నాయి. ఈ లీలన్నీయు అప్రకటిత రూపంలో భౌతిక జ్ఞాన క్షేత్రములకు అతీతముగా గోలోకమునందును విలసిల్చును. కాబట్టి మనకు కనపడకుండా గోలోకంలో ఎప్పుడూ ఇవి జరుగుతూనే ఉంటాయి. శ్రీకృష్ణుడు తన ప్రకటిత లీలలతో గోకులము, మధుర, ద్వారకల యందు విరాజమానుడై ఉన్నాడు. ప్రకట లీలలు అంటే మన కళ్ళకు కనపడే లీలలు. కాబట్టి అది ఎక్కడ? గోకులం, మధుర, ద్వారక, ఇక్కడ కృష్ణుడు లీలలు చేశాడు. అక్కడ కూడా ఇప్పటికి కూడా ఉంటూనే ఉంటాయంట. ఆ ప్రదేశం ఎక్కడైతే చేశాడో అవి అక్కడే ఉంటాయి. ఎందుకని ఉంటాయి అక్కడ అంటే ఆ ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని యొక్క విస్తరణ. అంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, దాని యొక్క విస్తరణ ప్రదేశమే ఇది. అదే విస్తరించి ఇక్కడ కూడా కనపడుతుంది మనకి. అదే కానీ మధ్యలో చాలా ఖాళీ ఉంది, అది మొత్తం కలిసి లేదే అని మనకు అనిపిస్తుంది. కానీ అది అచింత్య గుణం ద్వారా, అంటే అచింత్యమైన, అంటే గుణం కలిగి ఉంటుంది కదా అంతరంగిక శక్తి, మన బుద్ధికి అందనటువంటి గుణం ద్వారా అది కలిసే ఉంటుందని చెప్తున్నారు. ఆ 3 స్థానంలో ఎందుకు అప్రకటితములైన లీలలు గోలోక బృందావనందలి దివ్య ప్రదేశములందు ప్రకటింపబడదు. ఇవైతే ఉన్నాయో ఇది గోలోకంలో జరిగేవి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ జరిగేవి అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దివ్యమైన లీలలు. అయితే ఇంకా మనకి భాష్యం చాలా మిగిలి ఉంది, ఇక్కడితో ఆపేస్తున్నాను నేను. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఇప్పటి వరకు ఏమైనా ఉంటే అడగండి. జోదం ఇవన్నీ మధ్యలో చెప్తున్నారు కదా, అవి నిషేధం కదా? జోదం ఇవన్నీ నిషేధం కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే భౌతిక సంసారంలో మనకి నిషేధం, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడికి ఈ రకరకాల పులి జూదం లాంటి రాళ్లతో ఆడేవి, లేదా పాచికలతో, లేదా మనం ఆడే పేకల్లాగా వాళ్ళ దగ్గర కూడా రకరకాల ఆకుల ద్వారా, ఆకుల మీద రకరకాల రాతలు రాసి వాటిని ఒక దగ్గర పెట్టి రకరకాల ఆటలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి ఇవన్నీ వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అది వాళ్ళు ఎవరినెవరిని మోసం చేసుకుని ఏదో చేసి సాధిద్దాం అనేది ఏం లేదు. అది ఒక లీలగా ఆనందంగా ఉండడం కోసం సరదాగా వాళ్ళు ఆడుకునే ఆటలు అవన్నీ. ఎవరికి ఏం లేవు కదా, ఎవరు చేయట్లేదు. సరే అయితే శ్రీ బ్రహ్మ సంహితకి జై, శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ की जय, श्रील प्रभुपाद की जय।